మ్యామ్ మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి సూర్యుడు గురించి చెప్పారు. అంటే ఏ జెమ్ స్టోన్ వేసుకుంటే బావుంటుంది అని చెప్పేసి మాకు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చంద్రుడి గురించి కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే చంద్రుడు కూడా ఏ స్టోన్ వేసుకుంటే బావుంటుంది అంటారు? అది చంద్రగ్రహానికి యాక్చువల్‌గాను మనం ఇందాక నేను చెప్పినట్టు జాతకం ఫస్ట్ పరిశీలించుకోవాలి. ఎందుకంటే 9 గ్రహాలు అందులోనే ఉండాలి. ఎక్కడికెళ్తాయి పాపం. మనమేనా అట్లా విహారాలకెళ్తున్నాం, అన్నీ చేస్తాం. ఇదేమో ఈ 360 డిగ్రీస్‌లోనే తిరగాలి పాపం. సో, ఈ 360 డిగ్రీస్‌లోనే తిరగాలి కనుక అన్ని 9 గ్రహాలు అందులోనే ఉంటాయి. ఒక జాతకం అనేది ఏంటంటే ఎప్పుడు నేను చెప్పేది ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్. నువ్వు పుట్టినప్పుడు నీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్. ఆ ఫోటోగ్రాఫ్‌ని మనం మార్చలేము. వేరే కొత్తది తీసుకోవచ్చు. కానీ మేము మార్చుకోలేము కదా! అప్పుడు తీసింది. అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గ్రహాలు ఏ పొజిషన్‌లో ఉన్నాయి నువ్వు పుట్టినప్పుడు అని తీసుకొని దాన్ని బట్టి మనం జాతకం అనేది వేస్తాము. అలాగే మన జాతిరత్నాలకు వచ్చినప్పుడు ఏంటంటే చంద్రగ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే చంద్రుడు మనకు తెలుసు రాత్రి వస్తారు. అంటే డే అండ్ నైట్ 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అనుకుందాము. డే అండ్ నైట్ లాగా డే అండ్ నైట్ లాగా అదేంటి గ్రహానికి ఏంటంటే మనం ఎప్పుడు తల్లిని చెప్పుకుంటాం. అలాగే చల్లని చూపు. సోమ అంటే తెలుసు అందరికీ. ఒక అమృతం అనుకుంటాం. అండ్ ఆల్సో శీతలం అంటే కూల్‌గా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అంటే ఏంటి అంత చంద్ర అనుగ్రహం ఉంటే వాళ్ళది చాలా బావుంటుంది. అంటే లైఫ్ ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. దాంతో పాటు మనం వాళ్ళకి జాతి రత్నాలు ఇస్తే కరెక్ట్ అయినది తప్పక దానికి అడిషనే కదా! ప్లస్ అండ్ ప్లస్ ఇంకా డబుల్ ప్లస్ కదా! సో, అలా అవుతుంది కనుక తప్పక ఫస్ట్ జాతకం పరిశీలించుకున్న తర్వాత వాళ్ళు వేసుకోవడం అనేది మంచిది. అలాగే మనం చంద్రగ్రహానికి చెప్పుకోవాలి అంటే చాలామంది ఆర్టిస్ట్ ఎక్కువ ఉంటారు. ఫుడ్ బిజినెస్‌లో ఎక్కువ ఉంటారు వాళ్ళు. అలాగే మన లేడీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హోమ్ మేకర్స్ బోలెడంతమంది ఉంటారు. వాళ్ళకేంటంటే ఇల్లు, అలాగే పిల్లలు ప్లస్ కుకింగు. అంటే ఏంటి ఇల్లు సర్దడం, మళ్ళా ఏమో సింగారించుకోవడం. అలాగే ఏంటంటే మనకి ట్రేడర్స్ ఉంటారు. పర్ల్స్ ట్రేడర్స్ గానీ, జెమ్స్ ట్రేడర్స్ గానీ ఇలాంటి వాళ్ళందరినీ ఇందులో చెప్పుకోవాలనమాట. చంద్రగ్రహం బేసిక్‌గా మనం చెప్పుకునేది మైండ్‌కి కూడా చెప్పుకుంటాం. మైండ్ కంట్రోల్ కూడా మనం చంద్రగ్రహాన్నే చెప్తాం. ఇప్పుడు మైండ్ లేకుండా మైండ్ అనేది ఏంటి మనకి బ్రెయిన్ లేకుండా అది మనకి సీపీయూ లాగే కదా! ఒక కంప్యూటర్‌లో సీపీయూ ఎలాగో అది లేకుండా మనం ఏం చేయలేం. సో, అలాగే ఏంటంటే మనకి మెంటల్ అంటే కొంచెం కిందకి డిప్రెషన్‌లో వెళ్ళినా, లేకపోతే కొంచెం అసలు బాలేదు, ఎందుకో నా పరిస్థితి బాలేదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం చంద్రగ్రహానికి జాతకం చూసిన తర్వాత జాతిరత్నం ఇవ్వడం జరుగుతుంది. దానికి మనం ఇచ్చేదేంటంటే పర్ల్ ఇస్తాం. మంచి ముత్యం అంటాము. మంచి ముత్యం ఏంటంటే మనం 20 క్యారెట్స్ పైనే పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే చాలామంది మనం చూసామంటే మనకి మంగళసూత్రాల్లో కూడా పర్ల్స్ ప్లస్ పగడాలన్నీ వేస్తారు. పెళ్ళయినప్పుడు కూడా. ఎందుకంటే చల్లగా ఉండాలి, కుటుంబంతో ఉండాలి, రిలేషన్స్ బావుండాలి అన్న ఒక విషయం మీద. సో, ఇవన్నీ చూసుకోవాలి అంటే మనం తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అలాగే ముత్యాల్లో కూడా చాలా తేడాలుంటాయి. మనకి మంచి ముత్యం అంటే ఏంటి నీటి ముత్యం అని కూడా అంటారు. సో, బటన్ పర్ల్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకోటేంటంటే చంద్రగ్రహం యాక్చువల్‌గాను నీచం అయ్యేది, ఉచ్చం అయ్యేది, నీచం అయ్యేది గ్రహాలకు ఉంటాయి. అది సహజంగా ఉంటుంది. ఎవరికైనా అంతే కదా! పైకి కిందకి జరుగుతూ ఉంటుంది కనుక మనకి వృశ్చిక రాశిలో నీచం అవుతుంది. సో, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఎక్కువ మనం పర్ల్ ఇస్తాం. కానీ బ్లాక్ పర్ల్ ఇస్తాం అనమాట. సో, ఈ పర్ల్స్‌లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకనే ఎప్పటికైనా మనం జెమాలజిస్ట్ దగ్గరికెళ్ళి పరిశీలించుకుని ఎస్పెషల్లీ ఏంటంటే దాన్ని మనం సర్టిఫికేట్ కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ మనకొస్తాయి జెమ్స్ మన దగ్గరికి. అది రేట్లు తెలుసుకోవాలి, కలర్ తెలుసుకోవాలి, క్లారిటీ తెలుసుకోవాలి. ప్లస్ వెయిట్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ధరించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం ఎప్పుడైనా పర్ల్ ఇచ్చినా మన రింగ్ ఫింగర్‌కే ఏస్తాం. రైట్ హ్యాండ్ ఎక్కువ చెప్తాం అనమాట. ఇదేంటంటే పసిడిలోనే వేసుకోమని చెప్తాం ఎక్కువ. అంటే ఏంటి గోల్డ్‌లో వేసుకోమంటాం. అలాగే ఇప్పుడు పసిడి ఏంటంటే బాగా అందలం ఎక్కిపోయింది కనుక మనం ఏంటంటే పంచలోహాలు కూడా పర్వాలేదు అన్న ఒక సిట్యుయేషన్‌కొచ్చాం. అలాగే చాలామందికి నేను ఈవెన్ పర్స్‌లో పెట్టుకోండి అని కూడా ఇచ్చిన రోజులున్నాయి. ఎందుకంటే ఈ జాతి రత్నాలు అందరికీ అవి పడవనమాట. అంటే ఒకళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఏం కావాలి? సపోజ్ ఒకళ్ళకి కెరియర్ ఉంటుంది, ఒకళ్ళకి రిలేషన్‌షిప్ ఉంటుంది, ఒకళ్ళకి ఏంటంటే మనం ప్రమోషన్ కావాలి, లేకపోతే విహారాలకెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, లేకపోతే ఇంకో కంట్రీకెళ్ళాలి, స్టడీ చేసుకోవాలి, ఇంకోళ్ళకి పిల్లలు కావాలి, ఎన్నో ఉంటాయి కోరికలు. అంటే ఏంటి ఇంటి నుంచి నేను చేయాలి, బిజినెస్ చేయడం అనేది కూడా కోరికే కదా! నా పిల్లలు పైకి రావాలి అనడం కూడా కోరికే కదా! సో, ఇవన్నీ ఒక్కొక్కళ్ళకి మన జాతకం చూసినప్పుడు ఒక్కొక్క కోరిక ఉంటుంది. దాన్ని బట్టి మనం జెమ్ స్టోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్‌గా మాట్లాడుకుంటున్నాం కనుక మూన్‌కి అదే చంద్రగ్రహానికి ఎక్కువ మనం ఇచ్చేది ఎప్పుడూను పర్ల్. అంటే మంచి ముత్యం. అది కూడా ఏంటంటే లైట్ గోల్డెనిష్ చేసుకోవచ్చు. వైట్ కూడా వేసుకోవచ్చనమాట.
ఓకే మ్యామ్, మాకు చంద్రుడు ఏ స్టోన్ ధరిస్తే బాగుంటుంది అని చెప్పేసి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, చంద్రుడు ఏ స్టోన్ ధరిస్తే బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి.